అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద సర్వశిక్ష అభియాన్ 7 విభాగాల ఉద్యోగుల సమ్మె సైరన్ 13వ రోజు నిరవధికంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి, లేదంటే మరింత సమ్మె ఉధృతం చేస్తామని అన్నారు. ఎస్ఎస్సి 7 విభాగాల సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ కల్పించాలని ఈ డిమాండ్లను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ ప్రభుత్వం హయాంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదని, 4 నెలలు పెండింగ్గాను విజయవాడలో చేసిన సమ్మెకు స్పందించి 2 నెలల జీతాలు విడుదల చేశారని, మిగిలిన 2 నెలలు పెండింగ్లో ఉన్నాయని, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో జరిగిన చర్చలు సఫలం కాలేదు, విఫలం అయ్యిందని, మా న్యాయమైన డిమాండ్స్ ఈ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అన్నారు. సార్ అందరికీ నమస్కారం అండి. మేము సర్వశిక్ష అభియాన్లో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. మమ్మల్ని అందరినీ విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా కూర్చున్నామండి. అలాగే మేము సర్వశిక్ష అభియాన్లో నిరంతరంగా జేబీకే జగనన్న గోరుముద్ద అని రకరకాల సీఎం గారు పెట్టిన పథకాలన్నీ కూడా మేమంతా చేస్తున్నామండి కష్టపడి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా యొక్క కష్టాన్ని గుర్తించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. నా పేరు సునీత. నేను కపిలేశ్వరపురం మండలంలో ఐఆర్టీగా పనిచేస్తున్నాను సార్. మేము ఇప్పుడు ఈరోజు ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఇక్కడ చేసే నినాదాలు ఒక్కటే సార్. 2017 నుంచి మాకు ఒక్క పైసా కూడా జీతం పెరగకుండా, ఉద్యోగులకు ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించకుండా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం సార్. మా అందరికీ మేము కోరుకునేది ఒక్కటే సార్. మాకేం పెద్ద గొంతెం కోరికలు ఏం లేవండి. మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎస్ఎస్ఏ వింగ్లో పనిచేస్తున్నటువంటి 7 విభాగాల వారిని రెగ్యులర్ చేయాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలి. ఇంకా ఎవరైనా చనిపోతే వాళ్ళకి మేము అందరూ చందాలు వేసుకుని చేసే పరిస్థితి ఎందుకు సార్? మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగంలో పనిచేస్తున్నాం ఎస్ఎస్ఏలో. దయచేసి మా విన్నపాన్ని ఆలకించి మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. రెగ్యులర్ చేయండి, హెచ్ఆర్ పాలసీని అమలు చేయండి, కారుణ్యాత్మక చర్యలు చేపట్టండి సార్. ఇది మా వినతి. దయచేసి మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం గారు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గౌరీ పార్వతి అండి. నేను అంతర్వేది స్కూల్లో సకినేటిపల్లి మండలం పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మేము పోరాటం చేసేటువంటి వాళ్ళు 7 విభాగాలు ఉన్నాయండి. 7 విభాగాల్లో కూడా గత 20 సంవత్సరాలుగా చేస్తున్న వారు ఉన్నారండి. ఇందులోని మాకు అలా ఏదో కొంచెం జీతం పెరుగుతుంది తప్పించి ఉద్యోగ భద్రత అనేది ఇప్పటి వరకు ఏమీ లేదు. అందులో నేను పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్నండి. మా పార్ట్ టైం వాళ్ళు జాయిన్ అయ్యి విభాగంలో అప్పుడే 10 సంవత్సరాలు అవుతుందండి. ఇందులో ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ కూడా అయిపోతున్నారండి ఈ 7 విభాగాల్లో కూడా. కానీ రిటైర్మెంట్ అయిపోయినప్పుడు వాళ్ళ చేతిలో ఒక దండ కానీ ఒక పండు కానీ లేదండి. మన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక 10 ఏళ్ళు ఎందులోన్నా ఏ విభాగంలోనన్నా కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేస్తే మనకి సమాన పనికి సమాన వేతనం కానీ అది గవర్నమెంట్ దాంట్లో విలీనం చేయాలని కూడా మనకు ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఆ తీర్పు ప్రకారం మాకు ఏం జరగట్లేదండి. గత ప్రభుత్వం మన జగనన్న గారు వచ్చినప్పుడు మాకు ఈ పాదయాత్రలో వారి వెనకాలే తిరిగామండి మేమంతా కూడా. అయితే వారి హామీలు ఇచ్చారు. కాంట్రాక్ట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము పర్మనెంట్ చేస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. అయితే మన గత 7 సంవత్సరాల క్రితం పెరిగిందండి మాకు శాలరీ. 6,000 ఉన్నది 14,000. అయితే స్కూల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నామండి. కానీ అందులో ఏ టీచర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి రాకపోయినా, లేదంటే ఇంకా ఏ సబ్జెక్ట్ అవసరమైనా మేమంతా కూడా పేరుకి పార్ట్ టైం కానీ మేమందరం కూడా డిఎడ్లు చేసిన వాళ్ళమేనండి. ఈ ట్రైనింగ్తో పాటు టీటీసీతో పాటు. కాబట్టి మేము లెక్కలు బోధిస్తున్నాం, సైన్స్ బోధిస్తున్నాం, తెలుగు బోధిస్తున్నాం, అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నాం. కావాలంటే మీరు స్కూల్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు. కాబట్టి మాకు కష్టపడ్డామండి, 10 సంవత్సరాలు కష్టపడ్డాం. ఇప్పుడు రిటైర్ స్థాయికి వచ్చేస్తున్నాం. మరి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మా పిల్లలకి మరి మేము ఏం పెట్టుకుంటామండి? కాబట్టి మేము ఈ ఆవేదనని ఇప్పటి వరకు కూడా మేము బయటకు రాలేదండి. ఏ సమ్మెలో కానీ ఎక్కడా కూడా చెప్పుకోలేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జగనన్న గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని నేను అన్నగారికి విన్నవించుకుంటున్నాను. జగనన్న గారు పోతే మాలాంటి వాళ్ళకి మీరు ఉద్యోగ భద్రత కల్పించి విద్యాశాఖలో విలీనం చేయండి. చేస్తే పోయేదేమి లేదు సార్. మాకు మహా అయితే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతారు. మా ఓట్లన్నీ మీకే వేస్తామండి.
ముందు కూడా మేము వేసాం, ఇప్పుడు కూడా వేస్తామండి. మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, కానీ మాకు మాత్రం ఈ ఎలక్షన్ లోపలే మాకు తీర్పు ఇవ్వాలి. మీరు మాకు ఈ 14,000తో మేము ఎలా బతుకుతాం సార్? అవి కూడా 4 నెలలు రాకపోతే 2 నెలలు పోరాటం చేస్తే మాకు 2 నెలలు జీతం ఇచ్చారు. మేము ఈరోజు జనవరి 1 సార్, ఈరోజు ఏమీ కూడా లేదండి మాకు ఇళ్లలో. మేము 300 రూపాయలు ఛార్జీలు పెట్టుకుని వస్తున్నాం సార్, 13వ రోజు ఇది. కాబట్టి నా పేరు ఎన్ వెంకట్ అండి, సిఆర్ఎంటీ. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో విద్యాశాఖలో భాగమైనటువంటి సమగ్ర శిక్షలో 25,000 మంది మరి డిసెంబర్ 20వ తేదీ నుంచి మరి నిరవధిక సమ్మెలోకి వచ్చి ఉన్నారండి. మరి మా ముఖ్యమైన న్యాయపరమైన డిమాండ్లో ఉద్యోగ భద్రత కల్పించడం, సమాన పనికి సమాన వేతనం కల్పించడం, అలాగే హెచ్ఆర్ పాలసీ కల్పించడం, ఈ 3 న్యాయమైన డిమాండ్లతో మరి 20వ తేదీ నుండి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. జీతాలు కూడా మనకు ఇన్ టైంలో వేయడం లేదండి. మరి 4 నెలల జీతాలు పెండింగ్ ఉన్న సందర్భంలో విజయవాడ వెళ్ళి మరి ధర్నా చేస్తే కానీ 2 నెలల జీతాలు ఇవ్వలేదండి. ఇంకా 2 నెలల జీతాలు ఉన్నాయి. మా న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఈ మొన్న 29వ తేదీని మరి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చర్చలకు పిలిచారండి. మరి ఆ చర్చలు మరి సఫలమవ్వలేదు, విఫలమైనవి. ఒక 23% మాత్రమే జీతం పెంచుతాం, అది కూడా కొంతమందికే పెంచుతామని అన్నారు. అది మరి మేమెవరూ కూడా అంగీకరించలేదు. మా పోరాటం కొనసాగిస్తామని ఆ రోజే విద్యాశాఖ మంత్రి గారు తెలియజేశాం. రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని మరి మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌతమ్ ప్రసాద్. మెసెంజర్ ఆఫీస్ అబార్డినేట్ అంటారు. ఆ మెసెంజర్ అంటే మేము గత 20 సంవత్సరాల నుంచి మేము ఆఫీసులో పనిచేస్తున్నామండి. చాలా జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఫ్యామిలీతోటి. ఈ రోజున రోడ్ ఎక్వేషన్ పరిస్థితి ఏంటంటే మేము మా బతుకులు మారాలని, అలాగే మా కుటుంబాలు మారాలని ఈరోజు మేము ఈ రోడ్ ఎక్వేషన్ వచ్చింది. అలాగే ఏదైతే ఎస్ఎస్లో ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేసి హెచ్ఆర్ పాలసీ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మా జీవితంలో కూడా వెలుగులు నింపాలని ఆ సీఎం గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు చాలా జీతాలతో ఇబ్బంది పడుతున్నాం ఈరోజు మేము. ఎందుకంటే ఈ చిన్న ఉద్యోగాలతో ఫ్యామిలీ పోషించుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి సీఎం గారు మా ఆవేదన, మా బాధ అర్థం చేసుకుని మా అమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాం.